హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే స్థల సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నిర్మాణాలతో పలువురు ప్రముఖులు భారీగా ఇంటి స్థలాన్ని కోల్పోనున్నారు. విఐపి జోన్ కావడంతోనే అభివృద్ధి పనులు ముందుకు సాగట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఫ్లైఓవర్ నిర్మాణాలపై కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ఉన్న ఇంటిని కూలుస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. అధికారుల పనితీరుతో ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం లేదన్నారు. అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఒక ప్రామాణికం లేకుండా చేస్తున్నారంటున్న చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. కీలకమైనటువంటి ప్రాంతం కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ 1090 కోట్లతో ఇక్కడ ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టడానికి చూస్తోంది. దానికోసం ప్లానింగ్ రచిస్తుంది. అయితే ఈ ప్రాంతం మొత్తంగా కూడా విఐపి జోన్. ఇక్కడ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అగ్రనేత అయినటువంటి జానారెడ్డి ఇల్లుతో పాటు సినీ నటులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వ్యాపార సముదాయాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇల్లు కోల్పోవాల్సి వస్తుంది. చాలా వరకు స్థలం కోల్పోవాల్సి వస్తుంది. దాంతో ఈ ప్రాజెక్టు కొంత ఆలస్యం అవుతుంది. ఇందులోనే ఈ ప్రముఖుల లిస్టులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా కాంగ్రెస్ నేతే, ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ఇక్కడ ప్రాజెక్ట్ రాబోతుంది అని చాలా రోజులుగా చెప్తున్నారు. అసలు ఇక్కడ ఎంతమంది ఇల్లు కోల్పోతున్నారు? మీకు జరిగేటువంటి నష్టం ఏంటి? దీనికి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? దీంట్లో పెద్ద ఎత్తున మీరు చూస్తూ ఉన్నారు కదా, దాదాపు 120 ఫ్యామిలీస్ దీని ద్వారా నష్టపోతున్నారు. ఇక్కడ ఏంటంటే నష్టపోవడం అనే దానికంటే ముఖ్యంగా మున్సిపల్ అఫీషియల్స్ ఒకటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే 20 ఏళ్లలోనే వాళ్ళకి ఇంత ట్రాఫిక్ అయిందని చెప్పి రోడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. 20 ఏళ్ల కిందనే ఈ రోడ్డు వాళ్ళు యాక్చువల్గా చేసినారు. 20 ఏళ్ళలో ఇదైతే ఇంకా 10 ఏళ్ళ తర్వాత దీనికంటే రెండింతలు అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫ్లైఓవర్ నెక్స్ట్ అవతల కార్నర్లో ఏదైతే పార్క్ ఉందో, మన ఫుట్పాత్ ఉందో, అక్కడ మీరు పిల్లర్స్ వేసుకుంటూ ఒక ఫ్లైఓవర్ తీసుకెళ్తే దానివల్ల మీకు ఎంత కావాలంటే చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ మీకు 18 ఫీట్లు కనిపిస్తుంది సార్. 18.6. అసలు ఈ రోడ్డు ఇప్పుడు ఎంత ఉంది? గవర్నమెంట్ ఎంత తీసుకుంటా ఉంటుంది? అప్పుడు ఎంత కోల్పోతారు? ఇక్కడ యాక్చువల్గా మేము అనుకుంటున్నాం ఈ రోడ్డు ఫార్మేషన్ అయినప్పుడు 100 ఫీట్ రోడ్, ఇది 100 ఫీట్ రోడ్ అని చెప్పారు. 100 ఫీట్ అంటే వాళ్ళకు 120 కావాలన్నప్పుడు 20 ఫీట్లు తీసుకోవాలి. కానీ ఇక్కడ 101 ఫీట్ ఉందట ఇక్కడ రోడ్డు. అయితే అక్కడ వచ్చేళ్ళకి 85 ఫీటే ఉందని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే ఎందుకుంది 85 అంటే వాళ్ళు ఫార్మేషన్ చేయలేదు. అక్కడ వాళ్ళు ప్లేస్ వదిలిపెట్టి వాళ్ళు చేయకుండా వదిలిపెట్టేసారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ 100 ఫీట్ రోడ్డును వాళ్ళు కరెక్ట్ సెట్ చేసుకోవాలా. చేసుకున్నాక అప్పుడు వారు ఆలోచన చేయాలి. 18 ఫీట్ అంటే ఎంతవరకు ఉంటుంది సార్ లోపల? అదే 18 ఫీట్ అంటే ఇక్కడ ఈ సగం దాకా ఈ ఏదైతే ఉందో నా స్పేస్ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అది సగం వెళ్ళిపోతుంది. పోయి కారు ఇట్లా క్రాస్ పోతా ఉంది. క్రాస్ పోతుంటే రోడ్డు అటు పోతలేదు, మళ్ళీ రోడ్డు ఇటు టర్న్ అయింది. మీరు చూడండి రోడ్డు యొక్క ఎట్లా ఉన్నదో. సో మరి ఈ విధంగా ఎందుకు తీసుకుంటున్నది ఎవరికి అర్థం కాదు. ఇంతమందిని బాధ పెట్టి చిన్న చిన్న ఇండ్ల వాళ్ళను, ఇప్పుడు మేము 25 ఏళ్ళకెళ్ళి ఉంటున్నాము, ఈరోజు ఎటు పోతామండి? డిస్ప్లేస్ అయ్యి ఎక్కడ పోతాము? అంటే ఇదే రోడ్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఉన్నాడు. ఆయనది కూడా దాదాపు 46 ఫీట్ల వరకు అని రాశారు ఆయన ఇంటి మీద కూడా. అందుకని జానారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరికైనా తను ఉండే ప్లేస్ నుంచి పోవాలంటే బాధ అనేది ఉంటుంది. ఇట్స్ నాట్ మనీ, క్వశ్చన్ ఆఫ్ మనీ. ఎందుకంటే మనం ఉన్న ప్లేసు, మన అమ్మ నాన్న పెద్ద మనుషులైనారని చెప్పి తీసి అవతల పడేస్తామా? అమ్మ నాన్నలు వాళ్ళను పెద్ద మనుషులైనా మన మంచంలో ఉన్నా కూడా ఒక కొడుకుగా మనం చూసుకుంటాం. అదేవిధంగా ఇల్లు అనేది కూడా మనం పుట్టి పెరిగి మన పిల్లలు ఇక్కడ పెరిగినరు కాబట్టి మనకి దానితో ఎంతో సంబంధం ఉంటుంది, అనుబంధం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగా ఇంత పెద్ద రోడ్డుకి ఇంకా ఎక్స్పాన్షన్ అంటే మీనింగ్ ఉందో చెప్పరి. సీఎం గారు కూడా అందరినీ ఒప్పించి చేయమన్నారు, అంతేగాని మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేయమని చెప్పలేదు. దీనిపైన అధికారులు ఇంతవరకు మిమ్మల్ని సంప్రదించారా? ఏమైనా కాంపెన్సేషన్స్ గురించి మాట్లాడారా? మాకు ఇంతవరకు సంప్రదించలేదు. మాకు యాక్చువల్గా కోర్టు నుంచి కూడా మాకు అన్నారు, ఫస్ట్ మాకు కలిసి మమ్మల్ని ఒప్పించి మీరు ఈ ల్యాండ్ తీసుకోవాలని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఎవరు వచ్చి మమ్మల్ని వాళ్ళు కన్సల్ట్ చేయలేదు. వాళ్ళు చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం కూడా పాల్గొనాలి అనుకునే సిటిజన్స్ మేము. అంతేగాని మీరు మీ ఇష్టం ఉన్నట్టు మీ రోడ్డు ఒక దగ్గర 85 ఉంది, ఒక 100 ఉంది, ఒక 60 ఉంది. ఏందండి ఇది? కాకి లెక్కలతో ఉంటుందా ఇది? ఇప్పటికైనా మీరు వేరే చైనాకు పోయి మీరు స్టడీ చేసి రండి. ఆడ 100 ఫీట్ రోడ్లో ఏ విధంగా ఎక్స్పాండ్ చేసిండ్రు, ఏ విధంగా పిల్లర్స్ వచ్చినాయి డిస్టర్బ్ కాకుండా అనేది మీరు స్టడీ చేసి రేపు వచ్చే 50 ఏళ్ళ కోసం మీరు చేయాలి. కానీ ఈరోజు గవర్నమెంట్ అనుకున్నది మేము ఎక్స్పాండ్ పోతాము, మాదేం పోతుంది, మాకు జీతాలు వస్తున్నాయి, మీరు ఆ విధంగా అనుకుంటే ఇట్స్ వెరీ రాంగ్. అంటే పబ్లిక్ను
ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేదాన్ని మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. మా ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలు, ఈ అండర్ పాస్ల నిర్మాణాలు ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఆసక్తి కూడా మరోవైపు నెలకొంది. దీనిపైన జిహెచ్ఎంసీ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. విడుదల జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సెకండ్ సాక్షి న్యూస్, హైదరాబాద్.